నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అజయ్. సో సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? సో లెట్స్ లర్న్. సపోజ్ ఎయిర్టెల్ కంపెనీ ఉంది. సో దాని యొక్క రీఛార్జ్ పర్ మంత్కి ₹399. సపోజ్ దానికి ఒక 50 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సెకండ్లీ జియో పర్ మంత్ $299. ఓకే, ఒక 50 lakh సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. అండ్ థర్డ్లీ సో వడాఫోన్, దట్ ఈస్ ఐడియా, monthly ₹199 and it has 70 lakh subscribers. And fourthly BSNL sim, so per month ₹499 and it has only one subscriber. Okay, సో ఎప్పుడైతే ఎయిర్టెల్ అనేది పర్ మంత్ 399 నుండి 499 అయ్యిందో, సో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ అనేది ఐదర్ జియోకి కానీ, లేదు అని అంటే వడాఫోన్ కానీ, లేదు అని అంటే బిఎస్ఎన్ఎల్కి, సో ఏవైతే సిమిలర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయో దానికి షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ డిక్రీజ్ అయ్యిందనుకో, ఇక్కడ నుండి ఎయిర్టెల్కి మూవ్ అవుతుంది. సో ఈ షిఫ్ట్, ఈ మూమెంట్నే మనం ఏమంటాము? సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటాము. సో అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సర్వీసెస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.